హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సాయంకాలం పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన సమాచారం అయితే తెలుసుకున్నామండి. జాబ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్. వైద్య ఆరోగ్య శాఖలో 607 ఉద్యోగాల భర్తీ కోసం మరొక కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి సమాచారం ఈరోజు సాయంకాలం పత్రికాముఖంగా రావడం జరిగింది. వాటి గురించి కూడా తెలుసుకున్నాం. అదేవిధంగా ఫ్రెండ్స్, జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి న్యూస్ కూడా రావడం అయితే జరిగింది. జాబ్ క్యాలెండర్ ఏమైంది అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక వార్త అయితే రావడం జరిగింది. ఆ వివరాలను కూడా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ప్లస్ తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలనేసి గత కొద్ది రోజులుగా నిరుద్యోగులైతే కన్నా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు అయితే చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి హరీష్ రావు గారి దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళు మద్దతు అయితే కోరడం జరిగింది. తెలంగాణ భవన్లోకి వెళ్ళి నిరుద్యోగుల సమావేశం అయితే నిర్వహించారు. ఆయన మద్దతు అయితే కోరడం జరిగింది. నిరుద్యోగుల పోరాటానికి ఆయన సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఈరోజు పత్రికాముఖంగా సమాచారం అయితే వచ్చిందండి. ఆంధ్రప్రభ దినపత్రికలో ఈ వార్త అయితే ఈరోజు సాయంకాలం రావడం జరిగింది. జాబ్ క్యాలెండర్ ఏమైంది అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ భవన్లో నిరుద్యోగుల సమావేశం, నిరుద్యోగుల పోరాటానికి సంపూర్ణ మద్దతు అనేసి ఇక్కడ ముఖ్యాంశాలు అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి పూర్తి వివరాలు అయితే చూద్దామండి. ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హడావిడి చేశారని, ఇప్పుడు అది ఎక్కడికి పోయిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గారు ప్రశ్నించారు. శనివారం నాడు తెలంగాణ భవన్లో నిరుద్యోగులు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం హరీష్ రావు గారు మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున యువతకు సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1,62,000 ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారని ఇక్కడ సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట. అలాగే వెలుగు దినపత్రికలో కూడా ఒక న్యూస్ అయితే జాబ్ క్యాలెండర్కి సంబంధించి రావడం అయితే జరిగిందండి. ఇది జాబ్లెస్ క్యాలెండర్. గాంధీ కుటుంబం యువతకు ఇచ్చిన హామీలు ఏమైనాయి? నిరుద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు, తెలంగాణ రక్తంలోనే ప్రశ్నించే తత్వం, మాజీ మంత్రి హరీష్ రావు అనేసి ముఖ్యాంశాలతో వెలుగు దినపత్రికలో ఈ వార్త అయితే ఈరోజు సాయంకాలం రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దామండి. పూర్తి వివరాలు చూసుకుంటే కనుక కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్న జాబ్ క్యాలెండర్ ఎందుకు అమలు చేయడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జూలై 4న చెలో సచివాలయం సమ్మెకు నిరుద్యోగులు పిలుపునిచ్చారని, దీనికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ సీఎం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ఏమైంది, గాంధీ కుటుంబం యువతకి ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయనేసి ఆయన ప్రశ్నించడం అయితే జరిగిందనమాట. ఇది ఫ్రెండ్స్ జాబ్ క్యాలెండర్కి సంబంధించి వచ్చినటువంటి సమాచారం అనమాట. కానీ నిరుద్యోగులు చేసేటటువంటి పోరాటాలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు అయితే కన్నా హరీష్ రావు గారు తెలిపినటువంటి సమాచారం అయితే పత్రికాముఖంగా రావడం అయితే జరిగిందండి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో 607 ఉద్యోగాల భర్తీ కోసం మరొక కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆరోగ్య శాఖ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని పూర్తి వివరాలు అయితే ఒకసారి చూద్దాము. వైద్య విద్యలో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ మేరకు కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవాళ విడుదలైంది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. జోన్ 1 పరిధిలో 379, జోన్ 2 పరిధిలో 228 ఖాళీలను
భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. వచ్చే నెల 10వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి తెలిపింది. 18, 19 తారీఖుల్లో అప్లికేషన్ ఏమైనా ఎడిట్ ఉంటే కానీ ఎడిట్ చేసుకోవచ్చు అనేసి కూడా తెలిపిందనమాట. అలాగే ఈ జాబ్స్ పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ చూసుకున్నట్టయితే 68,900 రూపాయల నుంచి 2,05,500 రూపాయల మధ్య వేతనం ఉంటుందని వివరించడం అయితే జరిగినటువంటి సమాచారం అయితే రావడం జరిగిందండి. ఎవరైతే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో ఆ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు అనమాట. కాబట్టి ఆ అర్హతలు కలిగినటువంటి వారు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇవ్వండి ఈరోజు సాయంకాలం తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.